2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. ఒక మనిషి ఎన్ని రకాలుగా మోసపోతారు సార్. అలా మోసపోయినప్పుడు సందర్భం ఏదైనా కూడా అయ్యో అలా ఎలా అయిపోయానా అన్న ఫీలింగ్ అయితే ఒక మనిషికి అయితే వచ్చేస్తూ ఉంటుంది. దాని నుంచి ఎలా బయటపడాలి? సో ఫస్ట్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ మోసాలు, ఎన్ని రకాలుగా మోసాలు జరుగుతున్నాయంటే ఇప్పుడైతే నమ్మలేం. ఇంకా అన్ని రకాల డిజిటల్ మోసాలు వల వేసి, అంటే అమ్మాయిల రూపంలోనూ డబ్బు రూపంలోనూ మనని ఆశ చూపి వల వేసి మోసం చేస్తున్నారు. ఎమోషనల్ మోసం అంటే లవ్లో కానీ, లేకపోతే రిలేషన్షిప్లో కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కానీ, సొంత బావ అనుకుని డబ్బులు ఇచ్చినామండి, సొంతం వ్యక్తి అనుకున్నాము వాడిట్లా చేశాడు, ఈ టైప్లో మోసం. తర్వాత వచ్చేసి మనకి తెలియకుండానే డబ్బు విషయంలో మోసపోతుంటాం. ల్యాండ్ ఇక్కడ కొన్నామని బాగుందని అదే ల్యాండ్ మళ్ళీ మళ్ళీ అమ్మాడు, ల్యాండ్ విషయంలో ఆర్ ఫైనాన్షియల్ విషయంలో మోసపోతుంటారు. లవ్ విషయంలో మోసపోతుంటారు. ఇంకా చెప్తే సొంతం అమ్మా నాన్న అనుకుని, మా పిల్లలు నా కొడుకులకు అనుకున్న విషయంలో కూడా మోసము జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా మోసము జరిగే ఛాన్స్ ఉంటుంది అన్నది తెలుసుకోవాలి. అందుకే ఎక్కడికక్కడ ఒకప్పుడైతే మాట చాలా ముఖ్యమయ్యేది. ఎప్పుడైతే నోటు వచ్చిందో అప్పుడు మాట విలువ పోయింది. మాట విలువ పోయింది కాబట్టి ఎవరిని నమ్మే రోజులు కావు. ఏదైనా మ్యారేజ్కి కూడా సర్టిఫికెట్, లేకపోతే ఏదైనా కూడా ఒక సర్టిఫికెట్, ఒక నోటు, ఒక పేపరు ఎప్పుడైతే కాగితం మీద రాసుకోవడం ఇంపార్టెంట్, ఎందుకంటే నువ్వు చెప్తే నేను నమ్మలేను అనే స్థితిలో ఉన్నారో మానవ జాతి పడిపోయినట్టు నా దృష్టిలో. అరే వాడు చెప్తే అయిపోయింది, మాట ఇచ్చావు కదా అనే రోజులు పోయాయి. మాటతో నమ్మేది లేదు. రాసుకుని సంతకం పెట్టుకుని మళ్ళీ కోర్టులో వేస్తా, పోలీస్కి వేస్తా అంటే కానీ నిజంగా మోసం జరగని ప్లేస్ చాలా తక్కువ. అన్ని చోట్ల మోసం జరుగుతుంది, అన్ని చోట్ల. సో అందుకని మోసం నా ఒక్కడికే జరుగుతోంది, నేనే మోసపోయాను అని అనుకోవాల్సిన పనే లేదు. ఎవరైనా మోసపోతారు, మోసపోవచ్చు. ఓకే, మోసం ఎప్పుడు పోవచ్చు అంటే గుడ్డిగా నమ్మినప్పుడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. గుడ్డిగా నువ్వు నమ్మితే మోసపోతావు. గుడ్డిగా ఎవరిని నమ్మినా సరే మోసపోయే ఛాన్స్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. నువ్వు బ్లైండ్గా నమ్మితే మోసపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే హార్ట్ ఎక్కడ వాడాలి, బ్రెయిన్ ఎక్కడ వాడాలి తెలియాలి. రిలేషన్షిప్స్లో నువ్వు హార్ట్ వాడాలి. బిజినెస్, ఫైనాన్సెస్, డబ్బులు ఇలాంటి వాటిలో బ్రెయిన్ వాడాలి. చాలామంది ఇదేదో ఈ ల్యాండ్ ఇక్కడ కొంటే కలిసి వస్తుందంట, నా ఫ్రెండ్ చెప్తే నమ్మి కొన్నా సార్ అంటాడు. నువ్వు బిజినెస్ చేసేటప్పుడు, డబ్బు చేసేటప్పుడు, లేదా ల్యాండ్ కొనేటప్పుడు, ఫైనాన్సెస్ ఇంక్లూడ్ అయినప్పుడు నువ్వు హార్ట్ వాడకూడదు. ఫ్రెండ్ చెప్పాడని కాదు, నువ్వు చూసుకోవాలి. నిజంగా ల్యాండ్ బాగుందో లేదో చూసుకోవాలి. ఓ 10 సార్లు తిరగాలి, తెలుసుకోవాలి, అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. లేకుండా నా ఫ్రెండ్ చెప్పాడని మోసపోయా, వాడు ఇప్పుడు 10 లక్షలు ఇస్తే నెక్స్ట్ ఒక 6 monthsలో ఇస్తాడంటే ఇచ్చేసా. డబ్బులు ఇన్వాల్వ్ అయినప్పుడు, ఫైనాన్సెస్ వచ్చినప్పుడు ఎక్కడ బ్రెయిన్ వాడాలో అక్కడ బ్రెయినే వాడాలి. ఎప్పుడైతే బ్రెయిన్ వాడాల్సిన చోట హార్ట్ వాడాల్సిన చోట బ్రెయిన్ వాడతారో దే విల్ గెట్ చీటెడ్, మోసపోతారు. ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది రిలేషన్షిప్స్లో అలా వైఫ్ హస్బెండ్ మధ్యలో వాడు తెలివివాడి, నువ్వు ఇట్లా ఎందుకు చేసావు, అట్లా ఎందుకు చేసావు, నువ్వు ఇట్లా ఎందుకు ఉండలే, మీ వాళ్ళు ఇట్లా ఎందుకు చేశారు నాతో అనే లెక్కలు వేసుకుని మోసపోతుంటారు. నువ్వు 10 సార్లు చూస్తారు, చూసి నేను మోసం చేస్తారు. ఎప్పుడు వీడితో గోలు ఉందిరా భయ అని. సో అందుకని ఎక్కడ హార్ట్ వాడాలో అక్కడ హార్ట్ వాడాలి, ఎక్కడ బ్రెయిన్ వాడాలో అక్కడ బ్రెయిన్ వాడాలి. ఒకవేళ గనక మనకి ఈ అటాచ్మెంట్, ఈ రిలేషన్షిప్స్లో ఉన్నప్పుడు ఎవరైనా మోసం చేస్తే, మోసము చేయడం వాడి తప్పు, నీ తప్పు కాదు అన్నది ఇంపార్టెంట్. గిల్టీ ఫీల్ అవుతారు, అరే నేను మోసపోయానే, నేను తప్పు అయిపోయాను, నేను చెడుగా అయిపోయాను అని చెప్పి. ఎప్పుడు అట్లా అనుకోవద్దు. మోసము చేయడం వాళ్ళ తప్పు, మన తప్పు కాదు అన్నది మైండ్లో బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నెవర్ గెట్ డిజెక్టెడ్, డిసార్టెడ్. ఎప్పుడు కూడా డిజెక్ట్ అయిపోయి, డల్ అయిపోయి నేను మోసపోయాను ఉండకూడదు. ఫైనాన్షియల్ కష్టం వచ్చినప్పుడు ఈ మోసము తలుచుకుని రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు. నేను మోసపోయాను, డబ్బు అప్పులు అయిపోయాయి అని సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. షుడ్ నెవర్ డూ దట్, నెవర్ ఎవర్ డూ దట్. మోసం అనేది చేసిన వాడి తప్పు, చేయించుకున్న వాడి తప్పు కాదు. నువ్వు అలా ఒకసారి ఎప్పుడైనా తప్పు జరిగితే దాని నుంచి నేర్చుకుని కరెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏమవుతుందంటే ఒకసారి మోసపోయాం సరే అలా పదే మోసపోతుంటారు, అదే చేస్తుంటారు. ఇది వాళ్ళ ఆశ. మీ ఆశ వల్ల మీరు మోసపోతే తప్పు. ఒక చోట ఎక్కడో పెట్టారు, రాలేదు, మళ్ళీ పెడుతున్నారు అంటే అది మోసము కాదు, పాపం. తెలియక చేస్తే తప్పు, తెలిసి చేశారు అంటే పాపం చేసుకున్నట్టు. తెలియక చేశారంటే నువ్వు మోసపోవడానికి నువ్వు అర్పించుకున్నట్టు. సో యూ షుడ్ నెవర్ డూ దట్. ఇక లవ్లోకి వచ్చేసరికి కొంతమంది అబ్బాయి అమ్మాయిలు
నేను ఇన్ని రోజులు తిరిగా సార్ ఈమెతో, ఆమె నన్ను మోసం చేసి వేరే అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయింది, ఈ టైప్లో. లేకపోతే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఈ టైప్లో ఉంటారు. ఎప్పుడైతే నీకు అది రియల్ కాదు అనుకుంటావో అంతవరకు కమిట్మెంట్ ఇవ్వకూడదు. నెంబర్ 1, అంతవరకు నువ్వు ఫుల్లీ నీ ఎమోషన్స్ని వాటిని ఇన్వెస్ట్ చేయకూడదు. ఎప్పుడైనా సరే ఎవరిలో అయినా సరే ఎవరితో అయినా సరే మనం కంప్లీట్గా సరెండర్ అయిపోయి లేకపోతే కంప్లీట్గా ఎమోషనల్ డిపెండెన్స్ అయిపోతాము. వాళ్ళు కరెక్టా కాదా, దాన్ని వర్తా కాదా అని తెలియకుండా గనక చేస్తే ఎప్పుడూ మోసపోయే ఛాన్స్ ఉంటుంది. తల్లిదండ్రులని వదిలేసి వాళ్ళకి కూడా అబద్ధాలు చెప్పి నీ వెనకాల తిరుగుతున్నాడు అంటే నీకు అబద్ధం చెప్పడు అనే నమ్మకం నీకు ఎలా వస్తుంది అసలు? తల్లిదండ్రులను మోసం చేసి, వాడికి ఫీజు కట్టి చదువు చెప్తున్న గురువులను మోసం చేసి, వాడి భవిష్యత్తును మోసం చేసుకుని నీతో తిరుగుతుంటే నిన్ను మోసం చెయ్యలేడు అని ఎలా అనుకుంటావు అసలు? ఖచ్చితంగా చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడు నా మీద ప్రేమ ఉంది, నా మీద ఉట్టి ప్రేమలు ఉట్టి ప్రేమ మాటలు ఉండవు. ప్రేమ నీకు ఆ టైంకి అట్లా అట్రాక్షన్ వల్ల ఆ టైంకి ఏదో పని కానిచ్చుకోవడానికి తప్ప ఉండదు. తల్లిదండ్రులనే మోసం చేయగలిగిన వాడు నీ కల్చర్ని, కులముని, ప్రాంతముని, భాషని వీటిని మోసం చేయగలిగేవాడు ఎప్పటికైనా నిన్ను మోసం చేయగలడు అనేది ప్రేమికులు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అందరూ ప్రేమికులు గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజైనా ఇలాంటి జరగచ్చు, బీ రెడీ. నేను వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పిరా, హ్యాపీగా ఉందాం, నువ్వు మాట్లాడు అని మెచ్యూరిటీ నీకు లేకపోతే యూ షుడ్ బి రెడీ ఫర్ ఎనీ చీటింగ్. ఎప్పటికైనా అందరూ ఉండకపోవచ్చు, ఎవరన్నా ఒకరు గొప్పవాళ్ళు ఉండొచ్చు, కానీ మోస్ట్లీ అలాగే ఉంటారు. వాడి గోల్ ఓరియంటెడ్ లేక, జీవితంలో ఒకటి సాధించలేక, ఒకటి ఏది చేసుకోలేక నీ వెనకాల తిరుగుతూ టైంపాస్ చేస్తున్నానంటే వాడు మోసం చేసే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. నేను అందుకంటే చిల్లర బ్యాచ్ అంటాను. వీళ్ళు ఎంతసేపు అప్పటికప్పుడు నీడి తీరితే చాలు, అప్పటికప్పుడు ఏదైనా మా బైక్ వెనకాల ఉండాలి, పోరి ఉండాలి కాబట్టి తిప్పుతా అని ఒకడు అలా అవసరాలకి వాడుకునేవాళ్ళు. వాడు అది ఎప్పుడు ప్రేమ కాదు. ప్రేమ అనే మాట అంతే, ప్రేమ కానే కాదు. యూ షుడ్ నెవర్ డూ దట్, నెవర్ అలౌ సచ్ థింగ్స్. ఇది ఒక ఏజ్ వచ్చాక అట్రాక్షన్ వల్ల, ఆ థాట్ ప్రాసెస్ వల్ల వస్తుంది కాబట్టి అప్పుడు అర్థం చేసుకోవాలి. అప్పుడు అలాంటప్పుడే ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తున్నప్పుడే మనం ఒక నిమిషం ఆగి అనుకోవాలి దట్ ఈ ఏజ్లో అందరికీ అట్రాక్షన్ వస్తుంది, ఈ ఏజ్లో అందరూ లవ్ అని తిరుగుతారు, ఈ ఏజ్లో అందరికీ ఏదో ఒకటి ఉంటుంది. ఈ టైంలో నేను ఇలాంటి పని చేయకుండా నా జీవితాన్ని బెటర్ ఎలా చేసుకోవచ్చు? ఇట్స్ సో వెరీ ప్రెషియస్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గనక ఒక్క క్షణం ఆలోచించుకుంటే నువ్వు ఒక స్టెప్ ఎక్కేసినట్టే పైకి. పైనుంచి చూసినప్పుడు అన్నీ క్లియర్ కనిపిస్తాయి. మనం ఎప్పుడైతే వాళ్ళ లెవెల్లో ఉంటామో కనిపించదు. సో అందుకే ఆ లెవెల్ దాటి బయటికి రావాలి. నిజంగా గనక అలా ఉంటే అందరూ ఈ ఏజ్లో ఉండే వాళ్ళు అందరూ బయట రోడ్ల మీద అమ్మాయిల వెనకాలే తిరగాలి. తిరగకుండా జీవితంలో ఏదో సాధించడానికి తిరుగుతున్న వాళ్ళు, వెళుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అనే ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళాలి. సో యూ షుడ్ నెవర్ గెట్ చీటెడ్. అండ్ దీని తర్వాత వచ్చేసరికి ఇంకొక యాంగిల్లో వైఫ్ హస్బెండ్ మధ్యలో ఒక ఏజ్ వచ్చాక గ్యాప్ వచ్చేస్తుంది. వాళ్ళు ఏదో పనులలో, డబ్బు కోసం పనిలోనో లేదా ఆఫీసుల కోసమో ఇలా దూరం అయిపోయినప్పుడు వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అది కూడా అంటే ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గ్యాప్ వచ్చిందనుకో, వీళ్ళు ఇంకొక తప్పు దారి పట్టి వాళ్ళని మోసం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ కాకుండా ఒక ఏజ్ 35-40 రాగానే దే విల్ లుక్ ఫర్ మిడిల్ ఏజ్ క్రైసిస్ లాగా, మిడ్ లైఫ్ క్రైసిస్ లాగా అయిపోతుంది. సో అవి కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా నెవర్ అలౌ సచ్ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. అలౌ చేయొద్దు, అసలు అలాంటివి ముందుకు వెళ్ళనివ్వద్దు. సో అందుకని కమ్యూనికేషన్ ఉండాలి, కలిసి ఉండాలి, మాట్లాడుకోవాలి, జీవితంలో ఏ ప్రయారిటీ దానికి ఇవ్వగలగాలి. ఓకే, ఎప్పుడైతే సెపరేట్ అవుతారో, ఎప్పుడైతే దూరంగా ఉండాల్సి వస్తుందో అలాంటప్పుడు మోసం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీళ్ళందరితో పాటు ఒక మేజర్ మోసం జరుగుతుంది ఏంటంటే, ఏదో చూపించి ఏదో ప్రొజెక్ట్ చేసి ఇలా ఉంటే బాగుంటుంది లైఫ్ అని డైవర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే నువ్వు డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుని ఇక్కడ పెట్టరా, నీకు చాలా డబ్బులు వస్తాయని మోసం చేస్తారు. లేకపోతే నువ్వేంటి ఇందులో ఉన్నావు, అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎంత హ్యాపీ లైఫ్ ఉంటుంది తెలుసా, అమెరికా సంబంధం వస్తుంది తెలుసా, ఈ టైప్లో మోసము దూరము నుంచి చూపించి భయపడిస్తారు. సో నెవర్ ఎవర్ తెలియని వాటి గురించి అంత పెద్దదేదో అద్భుతంగా జరుగుతుంది అని ఈ మధ్య ఎంత ఘోరంగా తయారయ్యారంటే, ఎంత భయంకరంగా తయారయ్యారంటే, ఇక్కడ ఉన్న రిలేషన్షిప్స్ అన్నీ తెంచుకుని అక్కడెక్కడో డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నాడంట అనే వాళ్ళ కోసం వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో విచ్ విల్ నెవర్ బీ రైట్. అది పాజిటివ్ కాదు.
దాన్ని ఆ గిల్టీ ఫీలింగ్ని తప్పించుకోవడానికి తాగుడికి, సిగరెట్లకి, వాటికి అలవాటు పడుతున్నారు. సో అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఇద్దరూ తప్పుదారి పడితే ఇంకా రాంగ్ డైరెక్షన్లోనే వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకని వెంటనే రియలైజ్ దిస్, మోసం ఎక్కడైనా మోసపోవచ్చు. నేను మోసపోతే నన్ను నేను మెయింటైన్ చేసుకోవాలి కంపోజర్తో. ఒక చోట తప్పు అయ్యింది, ఒక చోట మోసపోయాము. ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంట్లో వాళ్ళు వద్దు, వాడు చాలా మంచోడు కాదు, వద్దు 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 అన్న చేసుకుంది. తర్వాత వాడు నిజంగానే మంచోడు కాదు అని తేలింది. ఈమెను వదిలేశాడు. ఇప్పుడు ఆమె మెంటల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి, నేను మా ఇంట్లో వాళ్ళని కలవలేను, వాళ్ళకి మొహం చూపించలేను, వాళ్ళు ఇలా చేసిందన్న, నా జీవితాన్ని నాశనం చేశాడు వీడు. యూ షుడ్ నెవర్ థింక్ లైక్ దట్. ఒక తప్పు జరిగితే వెనక్కి రావాలి, దట్స్ ఓకే, తప్పు జరిగిందని అనుకోవాలి. ఆ గిల్ట్ ఫీలింగ్లో ఉండిపోయి నన్ను ఇంకెవ్వరూ యాక్సెప్ట్ చేయరేమో అనే దాంట్లో ఉండకూడదు. ఎప్పుడు అలాంటి నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళకూడదు. వన్స్ యు గో దేర్ దొరికిపోతాం అక్కడి నుంచి ఆ లూప్లోంచి బయట పడలేం. సో ఏమీ కాదు, ఐ విల్ కమ్అట్ ఆఫ్ దట్, మళ్ళీ కొత్తగా నా లైఫ్ని రీస్టార్ట్ చేస్తాను, హ్యాపీగా ఉండగలను అన్నది తెలుసుకోవాలి. కొంతమంది అప్పు కష్టాల్లో ఎవరికో లోన్ ఇచ్చాము, ఏదో సంతకం పెట్టాము, ఏదో షూరిటీ సంతకం పెట్టాము, ఇంకా అందులో నుంచి బయటకు రాలేదు, నా బిజినెస్ అంతా పోయింది, నన్ను నాశనం చేశాడు, వాడట్లా చేశాడు, వీడికి బీపీ తెచ్చుకుంటుంటాడు. నెవర్ అందులోకి వెళ్లకుండా ఎంత మ్యాక్సిమం పాసిబుల్ అయితే అంత మ్యాక్సిమం పాసిబుల్ మినిమైజ్ ద మ్యాక్సిమం రిస్క్ అంటారు. అంటే ఎక్కువ రిస్క్ ఉంది అనిపిస్తే దాన్ని ఎంత తక్కువ చేసుకోగలిగితే అంత బెటర్. మినిమైజ్ ద మ్యాక్సిమం లాస్. ఒకవేళ అందులో పడిపోయాము, ఇంకా దాన్ని రికవర్ చేయడానికి ఇంకో అప్పు తీసుకొచ్చి, అక్కడి నుంచి ఇంకో అప్పు తీసుకొచ్చి, ఇంకొక అలా ఒకదాని మీద ఒకటి చిక్కుముడి అయిపోతుంది. సో అందుకని మినిమైజ్ ద మ్యాక్సిమం లాస్. ఎంత లాస్ నుంచి మనం బయటపడగలుగుతాం అంత బయటపడిపోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకు, ఇక్కడ అప్పు చేసాం 1,00,000 రూపాయలు, దీన్ని తీర్చడానికి అక్కడెక్కడి నుంచో 4 లక్షలు తీసాం, అది తీర్చడానికి ఇంకో చోట 5 లక్షలు 10% వడ్డీకి తెచ్చాం. ఈ టైప్లో అన్నీ పిచ్చిగా చేసుకోకూడదు. ఒక స్టిమ్యులేటెడ్ మైండ్ సెట్ పెట్టుకుని, ఒక డైరెక్షన్ పెట్టుకుని, అలాంటప్పుడు గైడెన్స్ అవసరమైతే నాకు గైడెన్స్ తీసుకుని, స్పెషలిస్ట్ హెల్ప్ అవసరమైతే స్పెషలిస్ట్ హెల్ప్ తీసుకుని ముందుకెళ్ళాలి. ఇది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.